ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంటికుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అనబడే రత్నాల కాశీ విశ్వనాథ్ చౌదరి పత్రికాముఖంగా ఈనాడు ఏర్పడిన ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా రాష్ట్ర సొంటికుల సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి మా సొండి కులానికి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పార్వతీపురం మన్యం జిల్లాలో తన పర్యటనలో మా సొండి కులానికి కుల వృత్తి కోల్పోయిన మా సొండి కులానికి రిజర్వేషన్ ని 10% కల్పిస్తానని చెప్పడము మేనిఫెస్టోలో పెట్టడము జరిగింది. మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాటిచ్చిన దగ్గర నుంచి యావత్ మా సొండి కులస్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో కూటమిని గెలిపించే విధంగా రాష్ట్ర సంఘం కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి సఫలీకృతమైనందుకు మరి మాట నెరవేర్చుకునే విధంగా మేనిఫెస్టోలో కూడా మా కులానికి రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో సారాన్ని ఒడ్డుకొని అమ్ముకునే కులం ఏకైక కులం మా సొంత కులంగా మీ పత్రికాముఖంగా తెలియపరుస్తూ మరి అలాంటి పూర్తి రిజర్వేషన్ ని కలిగినటువంటి మా రాష్ట్ర సొంటి కులానికి ప్రత్యేకమైన రిజర్వేషన్ ని రాబోయే మధ్య పాలసీ విధానంలో ఇవ్వాలని కోరుకుంటూ మరి గతంలో అచ్చెన్నాయుడు గారు అలాగే రామ్మోహన్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మన రాష్ట్రానికి మంత్రులుగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న రాష్ట్ర సంఘం ఈ రోజు అది నెరవేరినందుకు గాను మరి ముఖ్యంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మాకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా రానున్న రోజుల్లో కంటిన్యూ చేస్తే కార్పొరేషన్లను కంటిన్యూ చేస్తే మాకు కూడా రిజర్వేషన్ ప్రత్యేక కార్పొరేషన్ కూడా కావాలని అయ్యనక అనబడే కార్పొరేషన్ లో మా సొంటి కులాన్ని కలపడం ఎంతవరకు సబబు కాదని ఆ అయ్యనక కులానికి కాకుండా మా సొంటి కులం జనసంఖ్యలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మా సొంటి కులానికి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఇప్పించాల్సిందిగా మరియు కేంద్ర మంత్రిగా మరి రామ్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తదనంతరం ఎప్పటి నుంచో మాకు ఓబీసీ మా కులానికి ఈ ఒక్క ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మేము ఓబీసీలుగా గుర్తింపలేకపోయాం. మరి ఆ దిశగా రామ్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయాలని సభాముఖంగా మరి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన మా సొంటి కులస్తులందరికీ రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతావందనములు సమర్పిస్తున్నాం. విశ్వనాథం గారి చౌదరి గారికి, అలాగే రత్నాల లక్ష్మీమూర్తి గారికి, అలాగే మా శ్రీనివాసరావు గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి, అలాగే టౌన్ సెక్రటరీ గారు జగన్ గారికి, అలాగే మా మామగారికి, అలాగే మా సోదరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, వేదిక ముందు అలంకరించిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎందుకు మేము ఈ ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నామంటే మనకి ఈరోజు అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించినందుకు మేమంతా ఎంతో ఆనందంగా ఎంతో ఖుషితో ఉన్నాము. నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చినందుకు మా క్యాస్ట్కి ఎంతో మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. మా వృత్తి సారా కుట్లు సారా వ్యాపారం మా వృత్తి పూర్తిగా పోయింది. నేటికి ఇంచుమించు 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి పోయింది. ఇప్పటి వరకు మాకు జీవనోపాధి ఎటువంటి ఆధారాలు లేవు పేద ప్రజలకి. కనీసం ఈసారైనా తెలుగుదేశం వచ్చినందుకు మా జీవనోపాధి మా క్యాస్ట్ వాళ్ళకి సమకూర్చుతారని మేమెంతో కృషితో ఈరోజు ఈ ప్రభుత్వంకి మేము కోరుకుంటున్నాము. అలాగే మాకు ఓబీసీ కూడా ఇంతవరకు కాలేదు. లాస్ట్ ప్రభుత్వం మాకు ఓబీసీ చేస్తామని ఇంతవరకు కూడా చేయలేదు. దాని గురించి కూడా చాలా వరకు వెళ్ళాము, అది కూడా అవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చినందుకు అది కూడా మాకు సమకూర్పిస్తే మేమెంతో ఆనందంగా కృషి చేస్తూ ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి, మా పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి
ఈ సమావేశానికి విచ్చేసిన మా సొంటికుల సంఘ సభ్యులందరికీ, అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన తోటి పార్టీకి మిత్రులందరికీ శుభాశీస్సులు. నా పేరు రత్నాల జగన్మోహన్ రావు. నేను ప్రధాన కార్యదర్శి చిక్కోలు సొంటికుల సంక్షేమ సంఘం శ్రీకాకుళంకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈనాడు మన ఎన్డీఏ కూటమి విజయోత్సవాన్ని చూస్తుంటే ఉర్రూతొలుగుతున్నాం. ఈ ప్రభుత్వంలో మేము చాలా కృషి చేస్తూ 1983వ సంవత్సరం నుండి ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని పెట్టినటువంటి కూడా ఈ పార్టీ వెంటే ఉన్నాం. ఈరోజు ఇంత అత్యధిక మెజారిటీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందులో కూడా మేము భాగస్వామ్యంగా ఉన్నందుకు చాలా గర్విస్తున్నాం. ఇంత విజయావకాశాన్ని పొందిన మన రాష్ట్ర ఈ ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎంతో ఉత్సాహంతో ముందుండి ఒక కూటమిగా ఏర్పాటు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, మేము గత 30-40 సంవత్సరాలుగా మా పూర్వీకుల నుండి ఎంతో ఈ కాపుసారా వ్యాపారం అనేది మా వృత్తిని చేస్తూ ఉండి మా జీవనోపాధి సాగించే వాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కాపుసారాన్ని నిషేధించడం వల్ల మా కుటుంబాలన్నీ వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికీ 30-40 సంవత్సరాలు అయినా కూడా మా జీవనోపాధిలో ఎటువంటి మార్పులు లేవు. అయితే గత ఈ ఎన్నికల ముందు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా మా ఉత్తరాంధ్ర సమావేశంలో పర్యటనకు వచ్చిన సందర్భంలో మీకు కాపుసారా అనేది నిషేధించబడిన ప్రభుత్వంచే నిషేధించబడినందున మీకు నూతన అబ్కారీ విధానం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నూతన అబ్కారీ విధానంలో మీకు కొంత రాయితీ ఇవ్వడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. ఆ ఉత్సాహంతో మేము ఈ ప్రభుత్వంలో మరికొంచెం ముందుకి వెళ్ళే అవకాశం కలిగిందని భావిస్తున్నాం. అలాగే మాకు ఎంతో ఎప్పటి నుండో ఆశిస్తున్న ఓబీసీ అనేటువంటిది అందరి ద్రాక్ష బయటకు మిగులుతుంది. మన పూర్వ ఎంపీ, ప్రస్తుత కేంద్ర మంత్రివర్యులు విమాన శాఖ మంత్రులు గౌరవ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మా కులాన్ని ఓబీసీలో చేర్చడానికి తన వంతు చాలా కృషి చేస్తున్నప్పుడు కూడా ఇంకా మాకు అది అందరి ద్రాక్షగా మిగిలింది. అయితే ఈరోజు మేము చాలా సంతోషంతో ఉన్నాం. ఎందుకు అంటే సెంట్రల్లో స్టేట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల అందులో మాకిచ్చే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మన మంత్రివర్యులు, మన పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము ఓబీసీలో చేరుతాము అనే ఒక సంతృప్తితో ఉన్నాం. అంచేత మేము ముఖ్యంగా విన్నవించుకుంటాం.